మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా తను ఒకటే చెబుతోంది ఇటు తల్లిదండ్రులతో వెళ్లేదే లేదు అంటూ తెగేసి చెబుతోంది మొదటి నుంచి. ఈ నేపథ్యంలో మీరు చూడొచ్చు తను అక్కడ పోలీస్ స్టేషన్లో ఉంది. పోలీస్ స్టేషన్లో ఆమెకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతోంది. అయినప్పటికీ నేను అఘోరితోనే ఉంటా, అఘోరితోనే నా జీవితం అంటూ అక్కడ చెప్పుకొస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ పేరెంట్స్ కూడా వాళ్ళు అక్కడ శ్రీవర్షిని కలవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడేందుకు నిరాకరించింది. వాళ్ళతో వెళ్లేదే లేదు, వాళ్ళతో మాట్లాడేది లేదు, ససేమిరా అంటూ చెప్పుకొచ్చింది. ఒక్కసారిగా ఆ తల్లిదండ్రులు కూడా భావోద్వేగానికి లోనయ్యారు. ఎప్పుడైతే కూతురు తమ వెంట రాను అంటూ చెప్పుకొచ్చిందో ఆ తల్లిదండ్రులు ఒక్కసారిగా అక్కడ కుమిలిపోయారు, ఒక్కసారిగా కుదేలైపోయారు. తమ కళ్ళ ముందు పెరిగిన అమ్మాయి, తమ కని పెంచిన అమ్మాయి ఒక్కసారిగా తమ మాట కాదనడం, దాంతోపాటు తన జీవితం బలైపోతోంది, జీవితం నాశనం అయిపోతోంది అంటూ వాళ్ళు ఒక్కసారిగా ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కసారిగా శ్రీవర్షిని తండ్రి అక్కడికి చేరుకున్న సందర్భంలో ఒక రచ్చ వాతావరణం నెలకొంది, ఉద్రిక్తత నెలకొంది. అక్కడ ఒక ఉద్వేగ క్షణాలు ఆ తల్లిదండ్రులకు సంబంధించి. ఒకసారి అదేం జరిగిందో చూద్దాం. అందరికీ నమస్కారం అండి. నా కూతుర్ని బెదిరించాడండి. మేమంతా శక్తుల చేత నేను మీ అమ్మని మీ నాన్నని చంపేస్తాను, మీ అన్నికి పెళ్లి కాకుండా చేస్తాను, మేము ఎందుకు లొంగిపోయావమ్మా అని మేము అడిగితే ఇట్లా నన్ను చంపేస్తానందమ్మా, కుటుంబాన్ని నాశనం చేస్తానందమ్మా, నేను భయపడ్డాను, ఇటు లొంగిపోవడం జరిగిందమ్మా అని మా అమ్మాయి చెప్పిందండి అడిగితే. ఆంటీ ఇప్పుడు శ్రీవర్షిని రావడం జరుగుతుంది. ఆమె నిజంగానే మీ దగ్గరకు వచ్చి మీతో ఉంటదన్న నమ్మకం ఏమైనా ఉందా, లేకపోతే మళ్ళీ అంటే మీరు వశీకరణం చేశారు ఇవన్నీ మాట్లాడడం జరిగింది, అదంతా పక్కన పెడితే ఇప్పుడైతే తీసుకురావడం జరుగుతుంది, పాప నిజంగానే రావాల్సిందా, మీ దగ్గరకు వస్తుందా? వచ్చిందండి. వచ్చినాక మేము వశీకరణ సంబంధించి పోలీస్ సమస్యలను కౌన్సిలింగ్ సైకాలజీ మా దగ్గర మళ్ళీ పారిపోద్దని మాకు భయంగా ఉందండి. పోలీసుల సమస్య తీసుకున్నామండి. మహిళా శిశు సంక్షేమ శాఖ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా అప్రోచ్ అయ్యి అక్కడ కూడా వాళ్ళ ద్వారా కూడా సెక్యూరిటీ తీసుకుంటున్నాము. ఇదే కాకుండా మానసిక స్థితి బాగాలేదని చెప్పి మొన్న ట్రీట్మెంట్ అయింది. అయితే ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే మీ ఇంటికి ఫస్ట్ అఘోరి మాత రావడం జరిగింది. ఎందుకంటే ఇది ఇప్పటి వరకు మీరు ఎక్కడ అంటే ప్రత్యేకంగా కూర్చొని ఇంటర్వ్యూస్ ఎక్కడ ఇవ్వలేదు. ఎందుకంటే రుద్రస్వామి గారు ముందు పడ్డారు, తర్వాత ఆజాద్ గారు రావడం వల్ల ఇదంతా జరిగింది. తర్వాత తను వచ్చారు, రాధిక గారు వచ్చారు ఫస్ట్ వైఫ్ అని చెప్పేసి. మీరు ఒక్క ఇంటర్వ్యూ కూడా కూర్చొని ఎవరికి ఇవ్వడం లేదు కాబట్టి అఘోరి మాత మీ ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఆమెతో బాగానే ఉన్నారు, తినడము తాగడం ఇవన్నీ జరిగినాయి అని అందరికి తెలిసింది. అంటే ఫస్ట్ మీరు చేసిన తప్పు వల్లనే అఘోరి మాతకు అంత ఛాన్స్ ఇచ్చారని చెప్పేసి జనాలు మాట్లాడుతున్నారు. దానికి మీరు ఏం ఆన్సర్ చేస్తారు? ఎటువంటి తప్పు చేయలేదండి. ఒక దొంగ అఘోరి రూపంలో ఒక మాత లాగా వచ్చి మేము మాత అనుకుని నమ్మి ఆడమనిషి పిల్లలు ఏం చేసేది అనుకున్నామండి. ఇంత రాక్షసుడు లాగా ఆడవాళ్ళని హింసిస్తాయని అనుకోలేదండి. రాజుగా మాకు చూస్తే నాకు ఎంతో జాలీగా ఉందండి. ఆ పిల్లని అట్లా చేసి మోసం చేశారు. రాజుగా లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారంటండి. అట్లాంటి వాళ్ళు నా పిల్లల్ని కూడా ఒక మోసం చేసేసి నా పిల్లల్ని అమ్మేయాలని చూశాడండి. అఘోరి వెనకాల ఎవరైనా ఉన్నారని అనుకుంటున్నారా మీరు? ఖచ్చితంగా అనుకుంటానండి, ఎవరైనా పెద్దల హస్తం ఉందేమో నేను అనుకుంటున్నానండి. అంటే మీ దగ్గర మీ ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఫోన్లు మాట్లాడము, ఎవరితోనన్నా చెప్పడము, ఇట్లా నేను అఘోరిని తీసుకొస్తున్నా, అమ్మాయిలని ఇట్లా వశపరుస్తున్నాం కదా, ఇలాగూ బలిస్తారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఒకవేళ రుద్రస్వామి గారు అలాగే ఆజాద్ గారు ఆ అమ్మాయి రాధిక ముందుకు రాకపోతే వర్షిణి అనే అమ్మాయి ఈ రోజు హైదరాబాద్ కు వచ్చేదా, లేకపోతే అమ్మాయిని ఎక్కడన్నా నరబలి లాగా ఇస్తారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా నరబలి ఇచ్చేసేదండి రుద్రస్వామి గారు, ఈ రాధిక గారు, మాకు శశిటీవీ భాను గారు, మాకు #1 న్యూస్ వాళ్ళు, మీడియా వాళ్ళు అందరూ ఉండి మాకు సహాయం, ఆజాద్ గారు కానీ సహాయం చేశారండి. ఈ శివరుద్ర స్వామి గారి వల్ల మా పిల్ల బయటపడిందండి. ఖచ్చితంగా నరబలి ఇచ్చేసేదండి నా కూతుర్ని. నరబలి ఇస్తాకే నా పిల్లని తీసుకెళ్ళిందండి. ఇలా అమ్ముకుంటాకి ఒకసారి మాట్లాడదామంటే కూడా పోలీసులు మీరు బిడ్డను మాట్లాడనియట్లేదు. మా ముందే చేస్తున్నారు. తల్లిదండ్రులు ఉన్నారు మరి రోజే ఎడమాడిగా ఉన్న పిల్ల ఏమన్నా మాట్లాడతారా ఏమన్నా కనికరా ఇంకా లేకుండా వాళ్ళు బంధువులు. చూసారు కదా అక్కడ తల్లిదండ్రుల రియాక్షన్. వాళ్ళ మదర్ ఒకటే చెప్పడం జరుగుతోంది, ఒకవేళ సదరు ఆ వ్యక్తులు కనుక లేకపోయి ఉంటే శివరుద్ర స్వామి కావచ్చు, లేకపోతే ఆజాద్, వాళ్ళిద్దరి పేర్లను ప్రస్తావించడం జరుగుతోంది. ఒకవేళ తమ కూతురిని ఈ క్షణం ఇక్కడికి తీసుకురాకపోయి ఉంటే తనని అంటే తన కూతురిని బలి చేసి ఉండేది అఘోరి అంటూ
అక్కడ వర్షిణి తల్లి అక్కడ చెప్పడం జరుగుతోంది. ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. ఇక్కడ వర్షిణి తన పేరెంట్స్తో మాట్లాడిందా? మరి ముఖ్యంగా కౌన్సిలింగ్ సెంటర్కి తీసుకెళ్లిన పరిస్థితి, భరోసా సెంటర్లో అక్కడ ఏం జరిగింది, ఎటువంటి కాన్వర్సేషన్ జరుగుతోంది, వర్షినికి ఎటువంటి కౌన్సిలింగ్ జరుగుతోంది, వర్షిని పేరెంట్స్ ఇంకా అక్కడే ఉన్నారా, వాళ్ళు బయటకు వచ్చే అవకాశం ఉందా, అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేరుగా మా ప్రతినిధి దేవిక దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. దేవిక, వర్షిని పేరెంట్స్ ఏమంటున్నారు, అలాగే కౌన్సిలింగ్ ఎంతవరకు వచ్చింది, తను పేరెంట్స్తో వెళ్లేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తోందా? చూడొచ్చు. నిన్న అయితే మోకిలా పోలీసులు ఉత్తరప్రదేశ్ లో అయితే అఘోరిని అరెస్ట్ చేయడం జరిగింది. అఘోరిని అరెస్ట్ చేసి నిన్న అరెస్ట్ చేసిన తర్వాత నిన్న సాయంత్రం అరెస్ట్ చేసిన తరువాత ఈ రోజు 10 గంటల సమయంలో అయితే నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి అయితే తీసుకొని రావడం జరిగింది. అఘోరితో పాటు శ్రీవాచిని కూడా తీసుకొని వచ్చిన తర్వాత ఇద్దరు కూడా తనని చాలా వరకు చూసుకుంటే ఏసీపీ అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ అధికారంలో ఉన్న వ్యక్తులందరూ కూడా అతన్ని మాట్లాడడం జరిగింది. అసలు ఎందుకు నువ్వు ఇదంతా చేస్తున్నావు, ఒక మహిళ వచ్చి నువ్వు నగ్న పూజలు చేస్తావు